అందరికీ నమస్కారం. నేను మీ చంద్రముఖి నువ్వల. ఈరోజు మన చికెన్ ఫ్యాక్టరీలో ఎపిసోడ్ 4కి సంబంధించి మనం చికెన్లో ఒక చిన్న వెజిటేబుల్ యాడ్ చేసుకుంటున్నాం. అదేంటో చూద్దాం ఇప్పుడు. సో ఈరోజు మన చికెన్లో మనం వేసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గరం మసాలా, మిరియాల పొడి, కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా బ్రోకలీ. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందమైనటువంటి గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత ఆ గిన్నె కొంచెం హీట్ ఎక్కాలి. ఇంపార్టెంట్ అయినటువంటి మన చికెన్ ఫ్యాక్టరీలో ఒక 200 గ్రామ్స్ చికెన్ని ముందుగా దీంట్లో వేసుకుందాం. ఈ 200 ఉప్పు వేసి సరిపడేంత ఉప్పు, మనం ఎంత తినగలుగుతామో అంత ఉప్పు వేసుకొని చిన్నగా మంట పెట్టుకొని ఒక్కసారి కలపాలి. అలా ఉప్పు వేసిన తర్వాత చిన్నగా మంట పెట్టుకొని కొంచెం సేపు ఆ చికెన్ని మనం ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే అక్క అంటే ఎవరు, అక్క అంటే ఎంత ఇష్టం, అక్క మనని చిన్నప్పుడు ఎలా చూసుకుంటుంది అనే టాపిక్ని మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక టాపిక్ చెప్తాను. నాకు అక్క లేదు, కానీ నేను లైఫ్లో ఒక అక్క ఉంటే బాగుండు అనుకున్నాను. అలా మీరు ఎవరైనా అనుకుంటే మీరు కూడా నాకు అక్క లేదు, నాకు అక్క కావాలి అని చెప్పి కామెంట్ చేయండి. మామూలుగా అక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు మన చేయి పట్టుకొని మనని స్కూల్ వరకు తీసుకుని వెళ్ళి స్కూల్ గేట్లోంచి మనని క్లాస్కి పంపించి తర్వాత క్లాస్కి వెళ్తుంది. ఇది స్కూల్ లైఫ్లో. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత చదువు చెప్పేటప్పుడు అక్క చదువుకుంటూ మనకి చదువు చెప్తుంది. అండ్ చదువు చెప్పిన తర్వాత తినే టైం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇంట్లో అన్నం చాలా తక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు నేను పెద్దదాన్ని, ఆకలికి ఆగగలను, నా తమ్ముడు ఆకలికి ఆగలేడు అని ఉన్న కొంచెం కూడా తమ్ముడికి పెట్టి అక్క మనని చాలా ప్రేమగా చూసుకుంటుంది. అలా మీలో ఎవరినైనా మీ అక్క చూసుకున్నారా? చూశారు కదా చికెన్లో ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చిన్న మంట మీదనే ఈ చికెన్ని మనము ఉడకనిద్దాం. అండ్ అలాగే అక్క పెళ్ళై వెళ్ళిపోయేటప్పుడు అందరికంటే ఎక్కువ అమ్మ నాన్న మిస్ ఎలా అవుతారో అలాగే మనం కూడా మన అక్కని మిస్ అవుతాం. అండ్ మిస్ అయినా కూడా మన చిన్నప్పుడు మనకి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అమ్మ తర్వాత అక్క. అలాంటి అక్క మనం ఎంత కష్టాల్లో ఉన్నా, ఏదైనా బాధలో ఉన్నా, లేదా ఏదైనా డిప్రెషన్లో ఉన్నా ఫస్ట్ మనకు గుర్తొచ్చేదే అక్క. అక్క అంటే ఎవరో కాదండి, అమ్మ రూపంలో ఉన్నటువంటి ఇంకొక అమ్మ. కాబట్టి అలాంటి అమ్మని మనం ఎప్పుడు ప్రేమగా చూసుకొని ప్రేమగా పలకరించాలి. ఎంత బిజీగా ఉన్నా అక్కకి ఫోన్ చేసి మాట్లాడడం మాత్రం మర్చిపోకండి. ఈ కొంచెం ఉడుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చికెన్. మిరపకాయలు వేసిన తర్వాత బ్రోకలీ, మన చికెన్కి కావాల్సినటువంటి హీరో, ఈ బ్రోకలీని కూడా వేసి మంచిగా కలిపి, చూసారా బ్రోకలీ వేసిన తర్వాత చికెన్లో ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇది ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టుకుందాం. బ్రోకలీ వేసాం కదా, ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. చూసారా ఎంత గ్రీన్గా కనిపిస్తుందో మన చికెన్. అండ్ ఈ బ్రోకలీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంట చిన్నగా పెట్టి మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక విషయం గుర్తొచ్చింది అక్క గురించి మాట్లాడితే. తమ్ముడు బండి కావాలి అని అడిగినప్పుడు ఫస్ట్గా ఆ తమ్ముడికి సపోర్ట్ చేసేది ఇంట్లో ఎవరు అంటే అక్క. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బండి ఉంది, నా తమ్ముడు కూడా బండి కొనిస్తే నేను కూడా కాలేజ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా డ్రాప్ చేస్తాడు, కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు హెల్ప్ చేస్తాడు, అండ్ అలాగే నేను ఎక్కడన్నా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు హెల్ప్ చేస్తాడని ఫస్ట్ సపోర్ట్ చేసేది మాత్రం అక్కే. అలాంటి అక్క మీ లైఫ్లో కూడా ఉంటే మా అక్క నాకు బైక్ కొనేటప్పుడు సపోర్ట్ చేసింది అని చెప్పి మీరు కూడా కామెంట్ చేయండి. 2 మినిట్స్కి ఒకసారి మనం సన్నటి మంట పెట్టాం కాబట్టి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటే ఏమవుతుంది అంటే బాగా చికెన్లో ఉన్న వాటర్ కూడా పోతుంది అండ్ బ్రోకలీ కూడా బాగా కుక్ అవుతుంది. లాస్ట్ టైం మనం జీరో చికెన్ ఫ్రై చేసినప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాం. కానీ ఈసారి ఈ బ్రోకలీ చికెన్లో మనము ఆ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి అనుకుంటే ఆప్షన్ అండి. తినాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. చక్కగా ఈ మిరియాల పొడి,
మనం వేసుకున్న కొంచెం గరం మసాలా లైట్గా ఇదంతా చికెన్కి బ్రాక్లీకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒకసారి క్లోజ్గా తీసుకురా. చికెన్లో చూడు ఎంత మంచిగా కనిపిస్తుందో చికెన్. ఈ చికెన్లో ఎక్కడ కూడా మనం ఆయిల్ వాడట్లేదు, జీరో ఆయిల్ చికెన్ అనమాట. మళ్ళీ చూడండి, ఆయిల్ లేకుండా ఎలా కుక్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి. అండ్ ఇది మంచి డైట్ అండి. సో ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు చిన్నగా మంట పెట్టుకొని మనము ఉడికించుకున్నట్టయితే బాగా కుక్ అయ్యి అండ్ ఆ మిరియాల పొడి అనేది చికెన్లోకి అండ్ అలాగే బ్రాక్లీలోకి బాగా వెళ్తుంది. అండ్ మనం తినేటప్పుడు మనకు కారంగా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈరోజు మనం చేసుకున్న చికెన్ ఫ్యాక్టరీలో చికెన్ విత్ బ్రాక్లీ రెడీ. గుమగుమలాడే బ్రాక్లీ చికెన్ రెడీ అయింది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం. గుమగుమలాడే మన బ్రాక్లీ చికెన్ రెడీ అయింది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.